హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో, అర్థం చేసుకుంటున్నందుకు అండ్ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటున్నాయి అని మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం వల్ల కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే అర్థం చేసుకుంటూ మన ఛానల్‌కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాను. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఎవరైనా సరే ఇష్టపడుతున్నప్పుడు కొద్ది రోజులు బాగానే ఉంటారు. బట్ ఇంకొద్ది రోజుల తర్వాత సడెన్‌గా అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. రీజన్ తెలీదు చాలా మందికి. బట్ నేను చెప్తాను అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. మేబీ ఉండొచ్చేమో కానీ పర్టిక్యులర్‌గా ఒక అమ్మాయి నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటే డెఫినెట్‌లీ ఒక 3 క్వాలిటీస్ మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ క్వాలిటీస్ ఏంటి అనేది చెప్తాను. ఐ థింక్ నిన్ను అవాయిడ్ చేయాలని కానీ, నిన్ను పూర్తిగా వదిలించుకోవాలని కానీ, ఏ అమ్మాయి అనుకున్నా కూడా ఇచ్చే సిగ్నల్స్ ఏంటి అనేవి ఒక 3 చెప్తాను. ఇలాంటివి కనుక ఐ థింక్ సిగ్నల్స్ వస్తున్నట్లయితే మీకు అర్థమైపోవాలి అనమాట. సంథింగ్ రాంగ్ అని, సో ఏదో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారని కానీ, ఇంకేదో రీజన్ అని కానీ మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. ఆ 3 పాయింట్స్ నేను క్లియర్‌గా చెప్పేస్తాను. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళు మాట్లాడే మాట తీరు మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారిగా మీరంటే చాలా బోలెడు ఇష్టం చూపించేసి, చాలా కేరింగ్ ఇచ్చేసేసి, ప్రాణం పెట్టేసి బట్ ఒక టైంలో సడెన్‌గా మిమ్మల్ని దూరం పెడుతూ వాళ్ళు మాట్లాడే విధానంలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. మీకది అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఎంత లవ్ చూపించండి, ఎంత అఫెక్షన్ ఇవ్వండి, ఎంత కేరింగ్ ఇవ్వండి, కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు అనమాట. అది ఏమాత్రం తీసుకోరు. అండ్ ఏదో ఒక సిల్లీ రీజన్స్ చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని. మాట్లాడేటప్పుడు కూడా విసుక్కుంటూ ఉంటారు ఎక్కువగా. మేబీ అలా చేస్తున్నారా అంటే ఎప్పుడైనా ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు అనేవి ఇవి కామన్‌గా వస్తాయి. కానీ రిపీటెడ్‌గా మీకు కొన్ని రోజులు కంటిన్యూయస్‌గా ఇలానే జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్‌లీ మిమ్మల్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నారు అని దాని మీనింగ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి నీతో టైమ్ స్పెండ్ చేయటం మానేస్తారు. అంటే మీకసలు టైం కేటాయించరు. ఇంకంతే అంటే వాళ్ళ లైఫు, వాళ్ళ బిజీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నట్లుగా ఉంటారు కానీ సో, మిమ్మల్ని తీసుకోరు అనమాట ఎక్కువగా. అంటే ఎలా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, సో మీరెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీతో టైమ్ స్పెండ్ చేయరు. అండ్ మాట్లాడే మాటలు గూడా మీతో 10 మినిట్స్ మాట్లాడేవాళ్ళు 1 మినిట్ కూడా సరిగ్గా మాట్లాడకుండా కట్ చేస్తూ ఉంటారు. మీరు కాల్స్ చేసినా, మీరు టైమ్ స్పెండ్ చేయాలని చూస్తున్నా, వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో, అంటే ఏమాత్రం మీకు టైం అయితే కేటాయించరు. ఫైనల్‌గా ఒక మాటలో చెప్పాలి అంటే. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నా కూడా మిమ్మల్ని సంథింగ్ వదిలించుకోవాలనో, దూరం పెట్టాలనో ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది అనమాట. కంటిన్యూయస్‌గా ఇలా బిహేవ్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్‌లీ మీకు అర్థమైపోవాలి. థర్డ్ వన్ వచ్చేసి మీరేదైనా సజెషన్ ఇస్తున్నా కూడాను నువ్వేంటి నాకు చెప్పేది అనే వేలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే మీరేం చెప్పినా వాళ్ళకి నచ్చకపోవటం కానీ, ఇంట్రెస్ట్ లేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది గర్ల్స్ ఏంటంటే పొగిడితేనో సంథింగ్ బుజ్జగించుకుంటేనో కొంచెం కనెక్ట్ అవుతారు. బట్ కొంతమంది అసలు కనెక్ట్ అవ్వరు అనమాట. అంటే గర్ల్స్‌లో రకాలు ఉంటారు. బట్ కొంతమంది గురించి నేను చెప్తున్నాననమాట. సో, ఇలా బిహేవ్ చేస్తున్నారా? అయితే ఇంకొకసారి థింక్ చేసేసుకోండి. అండ్ ఏదో డిస్టర్బెన్స్ మీ మధ్య స్టార్ట్ అవుతుంది అని కానీ, స్టార్ట్ అవ్వబోతుంది అని కానీ క్లియర్‌గా తెలిసిపోతుంది నేను చెప్పిన ఈ 3 పాయింట్స్‌లో అనమాట. సో, ఇవన్నీ మీకు ఆహ్, కంటిన్యూయస్‌గా కొన్ని డేస్ కానీ, కొన్ని మంత్స్ కానీ మీ పార్ట్నర్ ఎవరైనా కానీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఇలానే బిహేవ్ చేస్తున్నట్లయితే ఐ థింక్ మెయిన్‌గా అయితే నేను అమ్మాయిల గురించే చెప్తున్నాను. అబ్బాయిల గురించి కాదు ఈ టాపిక్‌లో. బట్ కొంతవరకు ఇది అబ్బాయిలు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కాకపోతే మోస్ట్‌లీ మనం గర్ల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ గర్ల్ అయినా సరే మీ రిలేషన్‌లో ఉంటున్నప్పుడు ఇలా సడెన్‌గా బిహేవ్ చేస్తున్నట్లయితే సంథింగ్ రాంగ్ అని మీరు తెలుసుకోవాలి అనమాట. సో, ఆ తర్వాత మీరేదన్నా డిస్కషన్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, రీజన్ తెలుసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు కూడాను. ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ఐడియా అయితే మీకు రావాలి కదా! సంథింగ్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేదైతే మీకు ఒక క్లారిటీ రావాలి. నెక్స్ట్ మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కాబట్టి, ఇలా జరుగుతున్నట్లయితే వన్స్ థింక్ చేయండి. సో, ఇదనమాట వీడియో షార్ట్‌కట్‌లో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూస్తున్నారా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తానండి. నా వీడియో కింద టైటిల్ ఉంటుంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ నా లింక్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసినట్లయితే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి మీకు కనిపిస్తుంది. మీరు జెన్యూన్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా క్వెషన్స్ అడగాలి అన్నా కూడాను అండ్ అడగండి. ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.